చేతి వృత్తులు చితికిపోతున్నాయి, కుల వృత్తులు కుదేలైపోతున్నాయి. చేయూత లేక చేనేత చతికిలు పడుతోంది. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఇలా ఎవరి గురించి చెప్పుకున్నా అవే కష్టాలు. బతుకుబండి లాగలేక తల్లడిల్లుతున్న గ్రామీణ జీవనం మరోసారి ఛిద్రమైపోతోంది. పాలకుల పాపానికి పల్లె కన్నీరు పెడుతోంది. పేదవాళ్ల కష్టాల్ని కళ్లతో కాదు మనసుతో చూశారు మహానేత వైఎస్. పాదయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరి సమస్యల్ని అధ్యయనం చేశారు. అందుకే అధికారంలోకి రాగానే వాటికి పరిష్కార మార్గాలు కనుగొన్నారు. చితికిపోయిన నేతన్నల కుటుంబాలకు బతుకులపై భరోసా కల్పించారు వైఎస్ఆర్. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక నేతన్నకు అన్ని విధాలుగా ఆసరా కల్పించారు. 50 ఏళ్లు దాటిన ప్రతి చేనేత కార్మికుడికి 200 రూపాయల చొప్పున పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. బాబు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు 1.5 లక్షల మేరకు నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు. నేత కార్మికులు ప్రైవేటు రుణాలు బారిన పడకుండా ఆర్టిజాన్ క్రెడిట్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించే ఏర్పాటు చేశారు. అప్పట్లో కూరుకుపోయిన కార్మికులను, చేనేత సహకార సంఘాలను ఆదుకునేందుకు రుణాలను రద్దు చేయాలని నిర్ణయించి ఆ మేరకు బడ్జెట్లో 312 కోట్లను కేటాయించారు. చేనేతతో పాటు పవర్లూమ్ కార్మికులను కూడా ఆదుకునేందుకు వీలుగా విద్యుత్ సబ్సిడీని అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 77,000కు పైగా పవర్లూమ్లకు 2004 నుంచి 2009 నాటికి 29.55 కోట్ల రూపాయల నిధులను విద్యుత్ సబ్సిడీ కింద విడుదల చేశారు. సిరిసిల్లలో కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సిరిసిల్ల ప్యాకేజీని అమలు చేశారు. కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను వైఎస్ అందించారు. అనేక పథకాలకు రూపకల్పన చేసి పగడ్బందీగా అమలు చేశారు. కానీ మహానేత మరణం తర్వాత ఆ పథకాలకు, ఆ ఆలోచనలకు, ఆ ఆశయాలకు పూర్తిగా గ్రహణం పట్టింది. చేనేత కార్మికుల సంక్షేమానికి సర్కారు పూర్తిగా పాతరేసింది. రోజు రోజుకు కుదేలవుతున్న చేనేత రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు అంతులేని ఆవేదనకు గురవుతున్నారు. లోన్స్ ఏది రాలేదు మాకి ఇంతవరకు. అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇది లోన్స్ అంతా అమల్లో చేసిపోయినాడు. కానీ ఇప్పుడు బ్యాంకుకి వెళ్లి తిరుగుతా ఉంటే ఒక్కరు పట్టించుకోవడం లేదు. మేనేజర్ 3 నెలలుగా తిరుగుతా ఉన్నాము లోన్ కోసం. 50,000 రూపాయలు లోన్ శాంక్షన్ అయింది, కానీ బ్యాంక్ మేనేజర్ పట్టించుకోవడం లేదు. బ్యాంకుకు పోతే ఇంతవరకు వారానికి 3 రోజులు వెళ్తున్నాము. బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ మేనేజర్ పట్టించుకోవడం లేదు. బ్యాంక్ మేనేజర్ ఏందయ్యా మీరు పొగల మాటిమాటికి వస్తారు, అది ఏది రాలేదయ్యా, మీరు రావద్దండి, ఈ చేనేత వాళ్ళకే లేదు అలాంటివి, వాళ్ళు ఎవరో పంపిస్తారు, మేము ఎట్లా ఇవ్వాలా అంటున్నారు. కానీ తిరిగి మాకు సాలయ్యి మేము వదిలేసినాము. ఇప్పుడు ఈ మగ్గం బట్టి 25 ఏళ్ళ నుంచి నేస్తున్నాను, కానీ మాకు దీంట్లో ఏం ఆదాయం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ రెడ్డి ఉన్నప్పుడు బాగానే ఉండేది, రేషన్ రేట్లు తక్కువ ఉండేది, జల్తా రేట్లు తక్కువ ఉండేది, ఏదైనా కానీ పనిముట్లు బాగా తక్కువగా ఉండేది. మాకు ఇప్పుడు ఈ రేట్లు పెరిగిండేదానంటే అప్పుడు సబ్సిడీ కూడా ఉండేది. ఇప్పుడు రేట్లు పెరిగిండేదానంటే ఏది కొనుగోలు చేయలేకపోతున్నాము. తర్వాత ఇంకేమి ఈ పని మీద చాలా బేజారయ్యి ఈ పని ఇడిచిపెట్టిపోవాలనుకున్నాము. కానీ ఈ ఊరు ఇడిచిపెట్టిపోయే పరిస్థితి కూడా వచ్చింది మాకి. మేము పోతే బెంగళూరు పోవాలనుకున్నాము. పోయి ఏదైనా ఓట్ల గీట్లో పెట్టుకోవడం, అలాంటి ఏదైనా ఉద్యోగం చేసుకోవడం, ఎట్లా గట్లా బతుకుందాం అనుకున్నాము. మాకు మగ్గాల మీద చాలా బేజారైపోయింది. అది ప్రభుత్వం నుంచి ఏం కావాలి? ప్రభుత్వం నుంచి అంటే మాకు 2 మగ్గాలు పెట్టుబడిగా 50,000 అట్లా ఇస్తే మేము చేసుకుంటాం, సొంతం చేసుకుంటాము. పావలా వడ్డీకి రుణాలు, 10% సబ్సిడీపై నూలు సరఫరా, 50,000 మందికి 50 ఏళ్లకే పింఛన్లు గతంలో ఎప్పుడూ లేవు. ఇవన్నీ ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైఎస్ఆర్కే దక్కింది. గాలిలో దీపంలా మారిన ఆప్కోను కూడా ఆదుకుని గాడిలో పెట్టిన సంక్షేమ సారథి కూడా వైఎస్ఏనని చేనేత కార్మికులు గుర్తు చేస్తున్నారు. చేనేత రుణాలు ఇస్తామని చెప్తే ఆ రోజు
మాకు చెప్పారు 9వ తారీఖు 6వ నెల 2008లో మాకు ఈ కార్డు ఇచ్చారు. అప్పుడు కార్డ్స్ పోయి హ్యాండ్లూమ్స్ లో పోయి తెచ్చిన ఆంధ్రప్రదేశ్లోనే 10 మంది గ్రూప్స్ మాకు గణేష్ గ్రూప్ అని అక్కడ కార్డ్స్ 2 లక్షల రూపాయలకి మాకు ఇచ్చారు. మాకు ఇక్కడ బ్యాంకు వాళ్ళు మేము అంతో టీం అని ఫస్ట్ రాజు గ్రూప్ 10 మంది గ్రూప్ చేయమని చెప్పినారు. 10 మంది గ్రూప్ ఇచ్చాము. అప్పుడు ఇచ్చినప్పుడు ₹1,00,000 ఇస్తాం కొత్తలోనని చెప్పి కొత్తలాగా మేము 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ₹1,00,000 మాకు ఇచ్చారు. ₹1,00,000 ఇచ్చి 10 మంది 7 మంది జెంట్స్ 3 లేడీస్ ఆ విధంగా మాకు లోన్స్ ఇచ్చారు. 2008లో మాకు ఇచ్చారు. 2008లో ఇచ్చారు మాకు లోన్స్. అందరూ కట్టాము. కొంతమంది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాఫీ అని చెప్పించారు. అప్పట్లో ₹2,000 ₹18,000 రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సీరుకు వచ్చి ₹200 ₹300 వరకు గిట్టుబాటు అవుతుంది కూలిపోయి. ఇప్పట్లో కూలీ కనిష్టం కూలీ గిట్టుబాటు కావడం లేదు. కూలీకి ₹500 ₹100 ₹200 తక్కువ వస్తుంది. గతం కన్నా ఇప్పటికి రాజశేఖర ప్రభుత్వంలో ఉన్నది బాగుండేది. ఇప్పట్లో లోన్స్ లేదు. బ్యాంకు వాళ్ళ దగ్గర పోతే మాఫీ చేయలేదు. మాకు ఇంతవరకు మాఫీ పోతే ఏమో మాకు రాలేకపోయా లిస్ట్ మాకు ఇంతవరకు రాలేదు మాకు రాకుండా మీకేమేమంటారు బడ్జెట్ మాకు కేటాయించాలని చెప్పి సిండికేట్ బ్యాంక్ లో ఇక్కడ చేసినాము. ఇంతవరకు అయింది ఏది బ్యాంక్ దగ్గర పోతే ఇవ్వడం లేదు. ఇప్పుడు వీళ్ళు బ్యాంకుల్లో వచ్చేసి కోర్టు నుంచి నోటీస్ పంపించారు. మాకు కోర్టు నుంచి నోటీస్ పంపిస్తే మీరు చైనా దాని మీద తీసుకొచ్చుంటే రెడీమేడ్ దాని మీద తీసుకొచ్చుకున్నారని చెప్పేసి వాళ్ళను కోర్టు నుంచి నోటీస్ పంపించారు. మాకు అందులో రేషన్ రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు వారపు వచ్చేసి ₹3,000 వయసు ఉన్నప్పుడు తక్కువ ఉంది మాకు. ఇప్పుడు వచ్చేసి వారపు ₹3,000 ₹2,500 సపోర్ అయింది. మాకు ఏమాత్రం గిట్టుబాటు లేదు. ఇప్పుడు మేమే ముంగట తెచ్చుకొని వేస్తున్నాం దీన్ని. ఇది 15 రోజులకు వచ్చి అవుతుంది. ఆయన ఇచ్చేది ₹950 ఇస్తాడు దీనికి. 15 రోజులకు అయితే మేము వచ్చేసి 4 మనుషులు తినాలి దీన్ని. మాకు 6 రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలా వెంటనే. సబ్సిడీ కింద రేషన్ ఇవ్వాలా. సబ్సిడీ కింద రేషన్ ఇచ్చి జరి మొత్తం అంతా ఇవ్వాలా. అంత కూలి గిట్టుబాటు మాకు చేస్తే. వైఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆగిపోయాయని, చేనేత రుణాల మాఫీకి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే వైఎస్ రుణమాఫీ ప్రకటించారని గుర్తు చేస్తున్నారు చేనేత కార్మికులు. మహానేత ఉండి ఉంటే చేనేత రంగానికి ఈ కష్టాలు వచ్చేవే కాదని దీనంగా చెబుతున్నారు.